ఒక మాట అంటే క్షమించాలి. చిన్నప్పుడు ఎప్పుడో ప్రగతిశీల ఉద్యమం అడిగేస్తున్నప్పుడు ఒక కథానిక చదివిన ముగింపులో ఏంటంటే ఎంత ప్రోగ్రెస్గా మాట్లాడినా మొగుడే అంటారు. ఈ అధికారం దగ్గరకు వచ్చే ముందు ఎంత ప్రోగ్రెస్గా మాట్లాడినా అధికారమే, పవర్ ఈజ్ పవర్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇప్పుడు అన్న చెప్పినట్టు అందరం పోయిన వాళ్ళ మీద కొట్లాడి ఇప్పుడు కొంచెం టీజేఎస్గా ఈ ప్రభుత్వం ఒడ్డెమ్మటి ఉన్నాం. మేము ఇంకా లోపల పోలే. ఒడ్డెమ్మటి ఉండి అమరిస్తూ ఉంటే ఈడెవడైనా గాడే, ఆడు కేసీఆర్ అయినా ఈడు రేవంత్ రెడ్డి అయినా ఇంకా అనలేకపోతున్నాం. ఇంకొంచెం టైం ఉంది మాకు. అంటే మొత్తానికైతే మీరు నేను అనలేకపోతున్నా అన్న ఇంకా కొంచెం ఉంది మాకు, మాకు కొంచెం ఉన్నాయి. అది ఉండాలి, తప్పదు మరి. లేకపోతే ఊకే గడప పట్టుకుంటూ పోలేం కదా. ఎందుకంటే డెవలప్మెంట్ నమూనా అనే దగ్గరికి వచ్చేసరికి అన్న ఎవరైనా గట్లే ఉన్నారు. భూమి చుట్టే ఉంది మొత్తం. ఉద్యమాలు జరిగిన భూమి చుట్టే, ప్రభుత్వాలు నడిచిన భూమి చుట్టే. అయితే భూసేకరణ లేదా భూమి అమ్మకం వాళ్ళు దున్నేవానికి భూమి కానించి మా భూమి మాకు కాపాడండి అనే కాడికి మనం చేస్తూ ఉన్నాం. ఈ భూమి చుట్టూ కేంద్రీకృతమైనటువంటి ఉద్యమాలు, ఆ పిలుపులు ఆ రోజు సక్సెస్ అయినాయి. ఈరోజు ఇంకేమన్నా చేద్దామా? ఎందుకంటే ఇప్పుడు ప్రాజెక్ట్ ఇప్పుడు కుమారన్న చెప్పిండు, ఒక ప్రాజెక్టుకు వ్యతిరేకంగా అక్కడ జరుగుతున్న దుర్మార్గ ఇతరాల మీద పోరాడదామంటే బయటికి జనం రావట్లేరు. కొన్ని దుక్కులో వస్తున్నారు అన్న. 2009-10లో తెలంగాణ మూమెంట్ సీరియస్గా నడుస్తున్నప్పుడు మా ఊర్లో సూర్యాపేటలో, నా సొంత ఊర్లో 500 కోట్లతోటి ఐరన్ ఓర్ ప్రాజెక్ట్ ఒకటి కడతామని చెప్పేసి నాకు తెలియదు. దాంట్లో గ్రామ పంచాయతీ తీర్మానం అయిపోయింది, అన్నీ అయిపోయి పబ్లిక్ హియరింగ్ నోటిఫికేషన్ చూసిన నేను. అరే ఇదేంది ఐరన్ ఓర్ మా ఊర్లో పెట్టుడు అని నేను పోయి డిపిఆర్ అడిగితే నాకు 15 రోజులు డిపిఆర్ ఇవ్వాలి. ఇక లాస్ట్కు ఆ కంపెనీ వాళ్ళ ఎండిఓని బెదిరించిన నేను. బెదిరించి డిపిఆర్ ఇచ్చిన తర్వాత దీని మీద ఏం చేయాలని చెప్పేసి అడిగితే నాకు ఒక మిత్రుడు చెప్పాడు, మా బామ్మడి అప్పుడు ఆంధ్రజ్యోతిలో పనిచేస్తాడు, హైదరాబాద్లో బాబురావు సార్ అని ఉంటాడు, సరస్వతి మేడం ఉంటుంది, నువ్వు వీళ్ళ దగ్గరికి వెళ్తే నీకు ఏమైనా దొరుకుతుంది. మాకు టెక్నికల్ నాలెడ్జ్, సైంటిఫిక్ నాలెడ్జ్ లేదు కదా. వాళ్ళ దగ్గరకు వచ్చి తీసుకుపోయి నేను కొంత స్టడీ చేస్తున్నప్పుడే డైరెక్ట్ కంపెనీ యాజమాన్యం నాకు ఫోన్ చేసి, నువ్వు ఇట్లా చేస్తున్నావు తప్పు, వీళ్ళ కాలకాది కాదు, బాబురావు లాంటి వాళ్ళు కాదు, మా సైంటిస్టులను నువ్వు బెంగళూరుకు రమ్మించు, మా వాళ్ళు చెప్తారు అన్నారు. లేదయ్యా నువ్వు ఊళ్ళకి రా, మా ఊళ్ళని తీసుకుని ఊళ్ళకి వస్తా, ఎవరు తప్పో జనం ముందు తెలుసుకుందాం అనుకున్నాం. అప్పుడు మా ఊర్లో కూడా నాకు సపోర్ట్ లేదు. ఆ కంపెనీ పెట్టేది మీ మమ్మీన 100 ఎకరాలు, మా బాబాయిలు మా కుటుంబం మమ్మీని అట్లే, మా వాళ్ళు కూడా సపోర్ట్ లేరు. ఎందుకు రా పాటుపడ్డ భూమి పోయింది, నువ్వు మళ్ళీ ఎందుకు ఇప్పుడు అంటున్నావు అని. 15 రోజులు తిరిగిన తర్వాత బాబురావు సార్ని తీసుకుపోయి ఊళ్ళో ఓపెన్ డయాస్ గ్రామ పంచాయతీలో పెడితే వాళ్ళు రాలేదు. అప్పుడు కొంతమంది పెద్దలు మాకు సపోర్ట్గా వచ్చారు. ఆ టైంలో మమ్మల్ని చంపుతామని బెదిరించారు, కేసులు పెట్టారు. అయినా ఓపెన్గా దిగినాం. పబ్లిక్ హియరింగ్ రోజు మువ్వడు వచ్చినా పెట్రోల్ పోసి తగలబెడతామని చెప్పి ఒక 20 మంది పిల్లలను తయారై రెడీగా ఉన్నాం. ముందు రోజు మళ్ళీ కంపెనీ యాజమాన్యం ఫోన్ చేసింది, ఏం చేయమంటావు, మమ్మల్ని పెట్టుకోమంటావు వద్దంటావు అంటే అది నీ ఇష్టం, నాది కాదు, కానీ వాడికి ఎట్లా వస్తుందో చూసుకుంటా అని చెప్పినాం. నైట్ మేము తిరిగినాం, వాళ్ళు తిరిగిరు. రాత్రి 9 గంటలకు కంపెనీ యాజమాన్యం వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసారు, మాది తెలియదండి అని చెప్తే 11:30కు పేపర్ అయిన ఒక ఆయన ఫోన్ చేసి అది పబ్లిక్ హియరింగ్ క్యాన్సిల్ అయింది, వాడు కంపెనీని విత్డ్రా చేసుకుంటున్నాను లెటర్ ఇచ్చిండట అని. అయినా నమ్మలేము వీళ్ళని. 12:30కు మళ్ళీ బస్ స్టాండ్లో కూర్చొని పేపర్లో చూసి తెల్లారిపోతే కానీ మళ్ళీ బండ్లు వేసుకొని అన్ని ఊరు తిరిగి అప్పుడు నాట్ల సీజన్ మీరంతా పండ్లలో పోండి అని చెప్పినాం. అంటే ఒక 10 నెల రోజులు కష్టపడితే ఒక 20-30 మంది సపోర్ట్కి వస్తే మేము ఆ కంపెనీ ఎన్నుకొట్టగలిగినాం. ఇలా ఇదే ఇథనాల్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఎంత ప్రయత్నం చేసినా వాడు ముందుకు రావట్లేడు. మేము ముందుకు పోదామన్నా మాకు కావాల్సినటువంటి అంటే అది రావట్లేదు. ఎందుకైంది అంటే మన అందరం వ్యక్తివాదం వైపు కొట్టుకపోయి, సార్ అదే బాధ ఎంతో అన్న చెప్పినట్టు. కానీ మీరు పోయినాక మళ్ళీ ఎవరు అనేది భయం అవుతుంది. పోవాలని కోరుకోవట్లేదు, మీరు ఇంక ఉండాలి కానీ అంటే ఒక రావట్లేదు అసలు. పవర్లోకి పోవడానికి ఎవరు పోతున్నారో ఏం ఆలోచిస్తున్నారో చూస్తున్నాం, మనము చూస్తున్నాం. మనం ఇంకా స్టడీలు అయిపోయింది. వాడు చెప్తున్నటువంటి ఆ డెవలప్మెంట్ నమూనాకు భిన్నంగా వీడు అదే చెప్పిండు కదా. ఆ ఉమ్మడి రాష్ట్రంలో అదే జరిగింది. సెజ్ల పేరుతో వాళ్ళు భూసేకరించారు. ఆ తర్వాత వచ్చిన ఆయన ప్రత్యేక తెలంగాణలో ఆయన అదే చేసిండు, అదే త్రిపులార్ భూములు, అదే ఫార్మసిటీ భూములు. వీటికి ఆల్టర్నేట్ డెవలప్మెంట్ నమూనా ఎట్లుండాలి అంటే మనం నేర్చుకున్న ఇంటర్నేషనల్ నాలెడ్జీలు అయితే ఇవి కాదు, వీటితో పాటు ఇవి ఒక పారామీటర్ ఉంటాయి మనకు. ఇప్పుడున్న దాంట్లో ఉత్పత్తికి సంబంధించినటువంటి ఉత్పాదనలో యువతను ప్రజలను భాగస్వామ్యం చేసేటటువంటి ఆల్టర్నేట్ డెవలప్మెంట్ నమూనా ఎట్లా ఉండాలనే దాని మీద మళ్ళీ రీస్టడీ జరగాలనేది నా అభిప్రాయం. ఇప్పటిదాకా మీరు చదివిన అనుభవాలు ఉన్నాయి,
కానీ ఇప్పుడున్నటువంటి ఈ కార్పొరేటివ్ లేకపోతే ఈ టెక్నికల్ డెవలప్మెంట్ వీటిలో యూత్ ఈ ఎంప్లాయ్మెంట్ వీటిలలో మళ్ళీ ఒకసారి కొంత రీడెవలప్మెంట్ అధ్యయనానికి పూనుకొని దాని నుంచి కొంత ఆల్టర్నేట్ డెవలప్మెంట్ ఇంకా కొంచెం అంటే వెసులుబాటుతోటి ఇంకా కొంచెం మనం స్పేస్ తోటి చేస్తేనే బాగుంటుంది. ఈ అధ్యయనాలని ఇంకా కొంచెం కాంక్రీట్గా ఇంకా కొంచెం సెన్సిటివ్గా చేస్తే బాగుంటుందని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.